హలో గైస్, వెల్కమ్ టు ది ఆర్ట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇవాళ వీడియోలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఎపిసోడ్ 3 గురించి చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో హౌస్ డ్రాగన్ ఇంకా బ్లాక్వుడ్ ని చూడొచ్చు. వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పటి నుంచో గ్రడ్జ్ ఉంది. బ్లాక్వుడ్స్ ఏమో రెనేరియా వైపుగా, ఇంకా హౌస్ డ్రాగన్ ఏమో ఆలిసన్ వైపుగా సపోర్ట్ చేస్తారు. వీళ్ళిద్దరు మాట అనుకుని వార్ దాకా వెళ్తుంది. ఈ వార్ లో డావిస్ బ్లాక్వుడ్ చనిపోతాడు, అది మనం చూడొచ్చు. ఈ వార్ బ్యాటిల్ ఆఫ్ బర్నింగ్ విల్ గా మారుస్తారు. సర్ ఎరిక్ ట్విన్ బ్రదర్స్ వాళ్ళ యొక్క ఫ్యూనరల్స్ ని చూడొచ్చు. అప్పుడు రేనీస్ వచ్చి రెనేరియాతో ఇలా అంటుంది, ఓటో అయితే ఇదైతే చేయించకపోవచ్చు, వాళ్ళు రివెంజ్ కోసం చూస్తున్నారు. ఇలా అయితే స్టార్టింగ్ పాయింట్ అసలు ఎక్కడ జరిగిందో కూడా వాళ్ళు మర్చిపోతారు. అసలు స్టార్ట్ అయింది చైల్డ్ ని చంపినందుక, లేక ఏమన్ లూక్ ని కిల్ చేసినందుక, లేక లూక్ ఏమన్ నైని కట్ చేసినందుక అని అడుగుతుంది. మేబీ ఈ రీజన్ చాలదా వాళ్ళల్లో రివెంజ్ ఎక్కువ అవ్వటానికి? ఈ వార్ని ఆపాలని చూస్తుంది. దానికి ఒక మార్గం ఆలిసన్ తో ఒకసారి మాట్లాడి చూడు, ఏమో మేబీ తను కన్విన్స్ అవ్వచ్చేమో చూడు అని చెప్తుంది. నేను ఇంకా ఆలిసన్ పంపించిన రేవన్ ని ఇంకా చదవలేదు, ఇంకా చెప్పేది ఏం లేదని ఇంకా వెళ్ళిపోతుంది రెనేరియా. క్రిస్టియన్ కోల్ కౌన్సిల్ మీటింగ్ కి పిలుస్తున్నారని వెళ్తాడు. న్యూ నైట్స్ అపాయింట్ చేస్తారు సర్ ఎరిక్ బ్రదర్స్ ప్లేస్ లో. బ్రాకెన్ హౌస్ ఇంకా బ్లాక్వుడ్స్ జరిగిన వార్ గురించి కూడా మాట్లాడుకుంటారు. తర్వాత ఒక్కొక్కరు వాళ్ళ ప్లాన్స్ ఏంటో దాని గురించి చెప్తారు. గ్రాండ్ మాస్టర్ ఏమో లార్డ్ టాలీకి రావెన్ పంపిద్దాం, ఈ హౌసెస్ తన వేజల్సే కదా, వాళ్ళని కంట్రోల్ చేస్తాడేమో అని చెప్తే, దానికి జాస్పర్ ఏమో లార్డ్ టాలీ ఒక ఫూల్, తన హౌసెస్ ని కంట్రోల్ చేయలేకని ఇలా జరిగిందని చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో శత్రుత్వం ఉంది, దీన్ని మనం విన్ కింద పరిగణించొద్దని చెప్తాడు. ఇంకా మీ అంకుల్ ఓర్మండ్ మ్యాచెస్ అండ్ డేనార్ వీళ్ళిద్దరు కలిసి అటాక్ చేస్తే రివర్ ల్యాండ్ మన చేతి కిందికి వస్తుందని సజెస్ట్ చేస్తాడు. అప్పుడు టైలాన్ లానిస్టర్ ఏమో తన బ్రదర్ జేసన్ లానిస్టర్ ఆర్మీని రేస్ చేస్తున్నాడు, ఇలా ఆర్మీస్ ని కలిసి యునైట్ అయ్యి అటాక్ చేద్దామని చెప్తాడు. క్రిస్టియన్ కోల్ ఏమో రివర్ ల్యాండ్ లో హ్యారన్ హెల్ ఇంకా క్రౌన్ ల్యాండ్ హౌసెస్ ని మన వైపు తెచ్చుకుందామని చెప్తాడు. దానికి ముందుగా ఏమో ఏమన్ని పంపిద్దామని అనుకుంటాడు. అప్పుడు క్రిస్టియన్ కోల్ వద్దు, ఏమన్ని ఇక్కడే ఉంచుదాం, డిఫెండ్ చేసుకొని ఇంకా ఉంటుందని ఆపుతాడు. ఇంకా తన డ్రాగన్ సన్ఫైర్ ని తీసుకొని వారికి వెళ్దామని డిసైడ్ అవుతారు. రెనేరియా వచ్చి మిసేరియాతో మాట్లాడుతుంది. నువ్వు నా లైఫ్ ని కాపాడావు, నీకేం రివార్డ్స్ కావాలో అని అడిగితే మిసేరియా నాకు ఈ కోర్టులో ఒక ప్లేస్ కావాలని అడుగుతుంది. రెనేరియాకి చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే రెడ్ క్యూబ్ లో తను సర్వ్ చేసిన వాళ్ళ అన్ని బాగా తెలుస్తుంది. ఈ కనిపించే డ్రాగన్ దాని పేరు సీ స్మోక్, అలా అరుస్తూ తిరుగుతూ ఉంటుంది. ఆ డ్రాగన్ తన లేట్ హస్బెండ్ అయిన లేనర్ది. సీ స్మోక్ అలా ఎందుకు చేస్తుందో ఆలిసన్ కి అర్థం కాదు. మెసేరియా మేబీ ఆ డ్రాగన్ లోన్లీగా ఫీల్ అవుతుందేమో అని చెప్తుంది. నెక్స్ట్ రెనేరియా వచ్చి రీనాతో తన కజిన్ అయిన జేన్ ఆరెన్ తోడుగా జాఫ్రీని వార్కి పంపిద్దామని డిసైడ్ అవుతుంది. హౌస్ ఆరెన్ తన ఆర్మీని వార్లో పంపిస్తామని చెప్పారు, దానికి రిటర్న్ గా డ్రాగన్ ని అడుగుతారు. దానికి తోడుగా నువ్వు నా కిడ్స్ ని తీసుకొని పెంట్ హౌస్ కి వెళ్ళాలి, అదొక సేఫర్ ప్లేస్, అక్కడ ఉంటేనే మీరు జాగ్రత్తగా ఉండగలుగుతారు. ఇంకా నువ్వు వాళ్ళని యాజ్ ఏ మదర్ గా ట్రీట్ చేసి వాళ్ళని పెంచాలి. వీళ్ళిద్దరికి ఇష్టం లేకున్నా సరే ఇక లాస్ట్ కి చేస్తారు. రీనా టారాక్స్ అండ్ స్టోమ్ క్లౌడ్ ని మెన్షన్ చేస్తారు. టారాక్స్ ఏమో జాఫ్రీది, స్టోమ్ క్లౌడ్ ఏమో ఏగంది ఎంగర్ది. తర్వాత రీనాకి ఇష్టం లేకున్నా సరే ఇక రెనేరియా కిడ్స్ ని తీసుకువెళ్తుంది. వాటితో పాటుగా డ్రాగన్ యొక్క 4 eggs ని పంపిస్తుంది. నెక్స్ట్ డీమన్ టార్గెరియన్ హ్యారన్ హెల్ కి వెళ్తాడు. ఐ క్లెయిమ్డ్ హ్యారన్ హెల్ అని చెప్పిన వెంటనే సైమన్ స్ట్రాంగ్ లొంగిపోయి మీకు సర్వ్ చేస్తానని అంటాడు. లారీ స్ట్రాంగ్ గురించి కూడా మాట్లాడతారు. ఎప్పటి నుంచి అయితే లారీ స్ట్రాంగ్ తన బ్రదర్ ని ఇంకా తన ఫాదర్ ని చంపించాడు, అప్పటి నుంచి వాళ్ళకు నాకు సంబంధం లేనట్టు తేల్చేస్తాడు. ఇంకా బ్రాకెన్ అండ్ బ్లాక్వుడ్ గురించి కూడా మాట్లాడతారు. అప్పుడు సైమన్ స్ట్రాంగ్ లార్డ్ టాలీ గురించి చెప్తే అది ఇంకా వీళ్ళ కంట్రోల్లో లేదని డీమన్ కి అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ ని చూడొచ్చు. తన పేరు ఆలిస్ రివర్ అని అంటున్నారు. తన గురించి ముందు ఎపిసోడ్ లో తెలుస్తుంది. ఆలిసన్ తన బ్రదర్ అయిన సర్ గ్వెన్ హైటవ్ అని పిలిపిస్తుంది. బ్యాటిల్ లో హెల్ప్ చేస్తాడని క్రిస్టియన్ కోల్ కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇంకా క్రిస్టియన్ కోల్ అండ్ ఆలిసన్ మాట్లాడుతుండగా సస్పిషియస్ గా గ్వెన్ చూస్తాడు. మేబీ తనకి డౌట్ వచ్చిందేమో. కోల్ బ్యాటిల్ కి వెళ్తుండగా ఆలిసన్ తన కర్చీఫ్ ని ఇస్తుంది యాజ్ ఏ ఫేవర్ గా. ఈ విషయం గురించి బ్లాక్ టీమ్ మెంబర్స్ కి తెలుస్తుంది. ఆ మీటింగ్ లో వీళ్ళందరూ క్యాసిల్ వాల్స్ ని ఎంటర్ అయ్యారు. వీళ్ళని ఖచ్చితంగా ఎలాగైనా మనం ఛాన్స్ తీసుకొని డ్రాగన్స్ ని పంపించి చంపేద్దామని కౌన్సిల్ మెంబర్ చెప్తాడు.
కానీ దానికి రెనేరియా ఒప్పుకోదు. డ్రాగన్ కాకుండా ఆర్మీస్ తో ఫైట్ చేపిద్దామని అనుకుంటుంది. దానికి ఆలిసెంట్ కూడా అర్థమవుతుంది డ్రాగన్స్ తో బ్యాటిల్ కాకుండా ఆర్మీస్ తో ఫైట్ చేపిద్దామని. ఇంకా డేమర్ ఎక్కడున్నారో కూడా తెలియదని చెప్తే రెనేరియా ఫేస్ లో తన కన్సర్న్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఏగాన్ వార్ కి ప్రిపేర్ అవుతాడు. అదే టైంలో లారీ స్ట్రాంగ్ కూడా వచ్చి మాట్లాడతాడు తనతో. రేల్మ్ లో ఒక రూమర్ నడుస్తుంది, నువ్వు బ్యాటిల్లో చనిపోతే ఇంకా ఏమన్నా ఆలిసెంటే కదా రూల్ చేసేది, ప్రజలందరికీ ఈ రూమర్ స్ప్రెడ్ అవుతుందని చెప్తాడు. ఆ మాట విని ఏగాన్ కూడా వారికి వెళ్లకుండా ఆగిపోతాడు. ఇక్కడ ఇంకొకరిని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇతని పేరు అక్కడ ఉన్న వాళ్ళకి ఒక టార్గెరియన్ బాస్టర్ అని చెప్పుకుంటాడు. ఇంకా వాళ్ళతో రిలేషన్షిప్ కూడా ఉంది. యాక్చువల్ గా తను ఒక కింగ్ విసేరియస్ అండ్ డీమన్ టార్గెరియన్ ఫాదర్ అయిన బేలాన్ ది బ్రేవ్ బాస్టర్ సన్ అని చెప్పుకుంటాడు. ఈ క్యారెక్టర్ గురించి నెక్స్ట్ ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో తెలుస్తుంది ఇది ఎంతవరకు నిజమని. ఈ ప్లేస్ కి ఏగాన్ కూడా వస్తాడు. అక్కడ ఏమండ్ కనిపిస్తాడు. తనని బాగా వికరిస్తే ఇంకా కోపంతో ఏమండ్ వెళ్ళిపోతాడు. ఇక రెనేరియా తన కొడుకుల్ని తలుచుకొని బాధపడుతుంటది. ఇంకా ఆలిసెంట్ పంపించిన రేవన్ ని కూడా చదువుతుంది. గ్వెన్ తనున్న ప్లేస్ లో కంఫర్ట్ గా లేదని వెళ్తుంటాడు దగ్గరలో ఉండే ప్లేస్ కి. అదే టైంలో క్రిస్టియన్ కోల్ వచ్చి వాళ్ళని ఆపుతాడు. వీళ్ళు మాట్లాడుతుండగా బేలా వీళ్ళని గమనిస్తుంది. ఇంకా వాళ్ళని చేసి కూడా చేస్తుంది. వాళ్ళు ఇక ట్రీస్ లోకి వెళ్ళిపోతారు. ఈ విషయం బేలా వచ్చి ఇన్ఫర్మేషన్ బోర్డ్ మెంబర్స్ కి చెప్తుంది. మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, డ్రాగన్స్ ని పంపించి చంపాలని బోర్డ్ మెంబర్స్ దానికి పర్మిషన్ ఇవ్వని రెనేరియాని అడుగుతారు. ఇంకోవైపు డేమన్ ఏమో తలుపు ఎవరు కొడుతున్నారని బయటికి వెళ్ళి చూస్తాడు. అక్కడ రెనేరియా, ఇక్కడ మనం చైల్డ్ రెనేరియాని చూడొచ్చు. తను జెహరీస్ కి స్టిచెస్ వేస్తుంది. డేమన్ ఇది చూసి చాలా బాధపడతాడు. మేబీ దీనికి 2 రీజన్స్ అయ్యి ఉండొచ్చు. రెనేరియాని తలుచుకొని బాధపడి ఉండాలి, లేక ఆ చైల్డ్ ని ఇలా చేశాడని అలా కూడా బాధపడొచ్చు. కట్ చేస్తే ఇదంతా డేమన్ డ్రీమ్. ఇక్కడ తను వేర్వుడ్ ట్రీ దగ్గర ఉంటాడు. అప్పుడు ఆలిస్ రివర్ వచ్చి యూ విల్ డై ఇన్ దిస్ ప్లేస్ అని చెప్తుంది. ఇలా చెప్పిన వెంటనే చాలా షాకింగ్ గా అనిపించింది. రెనేరియా ఏమో ఆలిసెన్ తో మాట్లాడి కన్విన్స్ చేద్దామని చూస్తుంది, వార్ కాకుండా. దీని గురించి ఆలిసెన్ తో ఒకసారి మాట్లాడాలని చూస్తుంది. కింగ్స్ ల్యాండింగ్ లో వెళ్లే ఒక వే చెప్పు అని మిసేరియాని అడిగితే, మిసేరియాకి ఆల్రెడీ కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు. దానికి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇంకా ప్లేస్ కూడా చెప్తుంది. వీళ్ళు కలుసుకున్న ప్లేస్ చర్చ్ ఆఫ్ ది 7. ఇక్కడ వీళ్ళిద్దరూ కలుసుకుంటారు. ఈ కాన్వర్సేషన్ లో కింగ్ విసేరియస్ డెత్ గురించి, ఆ టైంలో తను ఏం చెప్పాడని ఆలిసెంట్ రెనేరియాకి చెప్తుంది. ఇంకా తను చనిపోయే టైంలో ఏగాన్ పేరు చెప్పాడు అని చెప్తే దానికి రెనేరియా ఏమో అది ఏగాన్ కాదు, ఐస్ అండ్ కోల్డ్ ఫైర్ సాంగ్, అదొక ఏగాన్ ది కాంకరర్ స్టోరీ గురించి అని చెప్తుంది. ఇంకా లాస్ట్ కి ఆలిసెంట్ మిస్టేక్ ఉందని తను కూడా ఇలా అర్థం చేసుకుంటుంది. ఇంకా చేసేది ఏం లేదని. ఓటో ఏమో కోర్టులో లేడు. క్రిస్టియన్ కోల్ వార్కి వెళ్ళాడు. ఇంకా ఏమండ్ గురించి నీకు తెలుసు, ఇంకా చేసేది ఏం లేదని ఇంకా వెళ్ళిపోతుంది.